ఈ సీజన్లో దొరికే క్యారెట్ హల్వా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల కోసం చిల్డ్రన్స్ డే స్పెషల్ రోజు చేశాను. సో మీరు కూడా ఇలాంటి అకేషన్స్ ఉన్నప్పుడు తప్పకుండా ఈ క్యారెట్ హల్వాని ట్రై చేయండి. చేసుకునే ప్రాసెస్ చాలా ఈజీ. ముందుగా నేను ఇక్కడ 1/2 kg దాకా క్యారెట్ని ఫ్రెష్గా ఉన్నవి తీసుకొని వెనకల ముందర తొడమలన్నీ కట్ చేసుకొని పైన పీల్ చేసుకొని ఈ విధంగా తురుముకునే దాంతో తురిమేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం అన్ని తురిమేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ హల్వా అనేది. సో తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. నేను ఇక్కడ 100 grams దాకా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇంట్లో కరగబెట్టుకున్న నెయ్యి. సో మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. నెయ్యి ఎక్కువ వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత గుప్పెడన్ని జీడిపప్పుల్ని మధ్యలో కట్ చేసి వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. దీంట్లోకి అంత కంపల్సరీ వేయాల్సిన అవసరం లేదు. కాజుని వేయించేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీ అయ్యే వరకు వేయించుకొని క్రిస్పీగా అయిన తర్వాత కొన్ని జీడిపప్పుల్ని నేను గార్నిషింగ్ ఉంటాయని పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా కొన్ని అలాగే వదిలేస్తున్నాను. ఎందుకంటే క్యారెట్ హల్వాలో ఇవి కూడా క్యారెట్ హల్వాతో పాటు ఉడికి చాలా రుచినిస్తాయి హల్వాకి. తర్వాత తురుముకున్న క్యారెట్ని అంతా ఇందులోకి వేసి ఈ నెయ్యిలో అంతా బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను కాబట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అందులోనూ క్యారెట్లో వాటర్ ఉంటాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఉడికిపోయి ఉంటే మీ దగ్గర కాచి చల్లార్చిన పాలు, చిక్కటి పాలు ఉంటే వేసుకోండి, లేదంటే నార్మల్ పాలైనా వేసుకోండి. తర్వాత మీ దగ్గర 1/2 లీటర్ దాకా పాలు లేకుంటే పచ్చికోవా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. పాలు ఎక్కువ వేసుకున్నారంటే క్యారెట్ హల్వాకి చాలా రుచిగా ఉంటుంది. సో పాలు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. బాగా ఉడికిన తర్వాత దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు టేస్ట్కి సరిపడా చక్కెరని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 250 grams దాకా షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఒకవేళ తక్కువ అయితే ఇంకోసారి యాడ్ చేసుకోండి. ఇది కూడా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇంకో 5 నుంచి 10 నిమిషాల పాటు దగ్గర పడే వరకు కలుపుతూ అంతా బాగా దగ్గరగా ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించేసుకోండి. ఇదేం పాలు వేసాం కాబట్టి పాలతో పాటు ఇది కూడా ఉడికిపోతుంది. దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఇలాచీ పౌడర్ లేకుంటే ఇలాచీని దంచుకొని కూడా వేసుకోవచ్చు. క్యారెట్ హల్వా బాగా ఉడికిపోయి నెయ్యి అంతా బాగా రిలీజ్ అవుతుంది. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారిన తర్వాత గట్టి పడుకోకుండా ఉంటుంది. వేడివేడిగా తినొచ్చు, చల్లగా ఉన్నప్పుడు కూడా తినొచ్చు. ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ ఫుడ్ కలర్స్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. మీకు బాగా థిక్ ఆరెంజ్ కలర్ కావాలి అనుకుంటే కలర్ యాడ్ చేసుకోవచ్చు. తప్పకుండా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు, బర్త్డే పార్టీస్ ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.